ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 ద రూల్ ఇండియా వైడ్ గా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి 2 సినిమా సుమారు 1800 కోట్లు వసూలు చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఈ రికార్డును సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 2000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసిన దంగలకు కాస్త దూరంలో ఆగిపోయింది. అయితే పుష్ప 2 సినిమా ఇంతలా సంచలనం సృష్టించడంతో పుష్ప 3 ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఊహలతో పందెం వేస్తున్నారు. నిజానికి పుష్ప 2 చిత్రానికి కొనసాగింపుగా పుష్ప 3 ద ర్యాంపేజ్ ఉంటుందని మేకర్స్ అప్పట్లోనే అనౌన్స్ చేశారు. ఇక తాజాగా రాబిన్హుడ్ ప్రెస్ మీట్ లో పుష్ప 3 గురించి నిర్మాత వై రవిశంకర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. పుష్ప 3 సినిమాను 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నాడు పుష్ప 2 మూవీ ప్రొడ్యూసర్ రవిశంకర్. ప్రస్తుతం అల్లు అర్జున్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడని అన్నాడు. ఆల్రెడీ అట్లీ డైరెక్షన్లో ఓ సినిమా కమిట్ అవడమే కాక మరోవైపు త్రివిక్రమ్ సినిమా కూడా అల్లు అర్జున్ చేయనున్నాడని చెప్పాడు. అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా రామ్ చరణ్తో ఓ సినిమా చేయాల్సి ఉందని, ఇలా అల్లు అర్జున్ సుకుమార్ తమ సినిమాలు పూర్తి చేసేసరికి దాదాపు 2 సంవత్సరాలు పడుతుందన్నాడు ప్రొడ్యూసర్ రవిశంకర్. ఇక పుష్ప 3 సినిమా స్టోరీని రాయడానికి సుకుమార్ కూడా మరికొంత టైం తీసుకోనున్నాడని, ఈ లెక్కన పుష్ప 3 సినిమా మరో 2.5 సంవత్సరాల్లో బిగిన్ అవనుందని చెప్పుకొచ్చాడు. పుష్ప 3 డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు అట్లీ గారు సినిమా చేస్తున్నారు, ఆ తర్వాత ఇంకో సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్ గారిది, ఆ తర్వాత పుష్ప 3 ఉంటుందండి. ఆ 2 సినిమాలు కంప్లీట్ చేయడానికి ఆయనకు 2 ఇయర్స్ పడుతుందండి. అలాగే సుకుమార్ గారు ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్ గారు సినిమా చేస్తున్నారు, ఆయన అది కంప్లీట్ అయ్యి ఇది కథ రాసుకునే బట్టి ఈయనకి ఆ 2 ఇయర్స్ 3 ఇయర్స్ పడుతుందండి. డెఫినెట్గా 2.5 ఇయర్స్లో బిగిన్ అవుతుందండి. ఈసారి ఇంత లేట్ చేయము, 3.5 ఇయర్స్లో మీ ముందులో ఉంటాం. 25 కదా, 28లో సమ్ టైమ్ ఇన్ 28 పుష్ప 3 వస్తుందండి. అయితే పుష్ప 3 సినిమాపై ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడిన మాటలను కొందరు నెటిజన్స్ కొట్టిపడేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ఇంకా పట్టాలెక్కనే లేదు. సమ్మర్లో స్టార్ట్ చేసిన సినిమా పూర్తవడానికి దాదాపు సంవత్సరం పడుతుంది. ఎలా చూసినా ఈ కాంబోలో రానున్న సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. ఆ వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అదో ఫ్యాంటసీ మూవీ, అందులోనూ పెద్ద బడ్జెట్, వేగంగా చేయడం జరగని పని. ఇలా ఎలా చూసినా పుష్ప 3 2028లో ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే అని సినీ విమర్శకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా పుష్ప 3పై మూవీ లవర్స్లో అటెన్షన్ మాత్రం మొదలైంది. సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని పుష్ప 3 కోసం ఇండియా వైడ్గా ఉన్న మూవీ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.